ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు 12 రాశుల్లో తదుపరి రాశి తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులలో చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే, తులని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు, మిథునంలో గురువు ఉన్నారు, సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు, కన్యలో రవి బుధుడు ఉన్నారు. ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది? ఇక అక్టోబరు 1, 2 తారీఖుల్లో అమ్మవారి నవరాత్రుల్లో చివరి 2 అవతారాలు ఉన్నాయి. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నవరాత్రులు జరుగుతున్నాయి. అట్లాగే 1వ తారీఖు మహిషాసురమర్దిని అవతారం, 2వ తారీఖుని విజయదశమి రాజరాజేశ్వరి అవతారం, దసరా. ఇక ఈ నెలలో తర్వాత వచ్చే పండుగలు ఏంటంటే 19వ తారీఖుని ధనత్రయోదశి, అదే రోజు నరక చతుర్దశి, 20వ తారీఖున దీపావళి. ఇక అక్టోబర్ 22 నుంచి కార్తీక మాసం ప్రారంభం, అంటే శివుని పూజలు స్టార్ట్ అవుతాయన్నమాట. ఇక గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయంటే, 3వ తారీఖుని అక్టోబర్ 3న బుధుడు కన్య నుంచి తులలోకి వస్తారు. అక్టోబర్ 10వ తారీఖున సింహంలో ఉన్న శుక్రుడు కన్యలోకి వస్తారు. అక్టోబర్ 18వ తారీఖున కన్యలో ఉన్నటువంటి రవి తులలోకి వస్తారు. ఇది గ్రహాల సంచరణ మార్పులు అన్నమాట. ఇక ఈ రాశి వారికి, అంటే తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంది అని అంటే కనుక, వీళ్ళకి అన్ని విధాలుగా బాగుందని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి చాలా బాగుంది. ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా బాగుంది. అన్ని వృత్తుల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. ఇంక ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా సరే, అది చిన్నదవనండి పెద్దదవనండి, మీకు మంచి లాభాలు ఈ మాసంలో వస్తాయి. ఇక ఉద్యోగం చేసేవారికి చాలా బాగుంది. మీరు మంచిగా కష్టపడతారు, మీ కష్టాన్ని మీ అధికారులు గుర్తిస్తారు, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి, మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది, అధికారుల మన్ననలు కూడా పొందుతారు, ఆదాయం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి. ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు, మీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం దొరుకుతుందన్నమాట. ఇంకా మీరు గృహోపకరణాలు, అంటే గృహానికి కావాల్సినటువంటి వస్తువులు కొంటారు, అలాగే వెండి బంగారాలు కొంటారు, కొత్త వస్త్రాలు కొంటారు ఈ మాసంలో. ఇంకా మీకు బాధ్యతలు మాత్రం చాలా పెరుగుతాయి. ఆ బాధ్యతల మూలంగానే మీకు కొంచెం ఇబ్బందులు కూడా మానసికంగా కూడా ఉంటాయన్నమాట. మీ అన్నదమ్ములతోటి మీకు విభేదాలు వచ్చే అవకాశం ఈ మాసంలో కనిపిస్తోంది. అందువల్ల మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గొడవకి వెళ్తోంది విషయం అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేయండి. అందువల్ల అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి. ఎంతైనా రక్త సంబంధికులు కనుక ఒక మాట మనం తగ్గి ఉండడమే చాలా మంచిది. అక్కడ పర్యాటక రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. చాలా మంచి సమయం, వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది, వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఈ మాసంలో ఉంటుందన్నమాట. ఇంకా మీకు స్థల మార్పులు ఉంటాయి. అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారడం, అది ఉద్యోగరీత్యా అయినా అవ్వచ్చు, లేదా ఇల్లు మారడం అన్నా అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెలలో విదేశీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము జరుగుతుంది. ఒకవేళ అన్ని వీసాలు అన్నీ ఉంటే కనుక వాళ్ళు విదేశీ ప్రయాణానికి వెళ్ళడం కూడా ఈ మాసంలో జరుగుతుంది. విదేశీ ప్రయాణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మాసంలో మీరు తగిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీకు కొంచెం బంధువులతో విరోధం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఒక మాట అంటున్నా మీరు మాట్లాడకుండా ఉంటే కనుక ఆ గొడవ అక్కడితో సమసిపోతుంది. లేదంటే మీరు వాళ్ళతో పాటు మాట్లాడినట్లయితే గొడవలు పెద్దదయ్యి వాళ్ళు బంధువులు విరోధులుగా మారే అవకాశం చాలా కనబడుతుంది అన్నమాట. ఇంకా పార్ట్నర్స్, ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పార్ట్నర్స్తో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీరు మీ పార్ట్నర్ జాగ్రత్తగా గమనించుకోండి. ఒక కన్నేసి ఉంచండి వాళ్ళ మీద, వాళ్ళతో తగాదా వరకు వెళ్ళకండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. దీనికి అవసరమైతే ఎవరైనా పెద్దవాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోండి.
ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చోర భయం. ఈ మాసంలో మీకు చోర భయం కనిపిస్తోంది. మీరు ప్రయాణాలు చేసేటప్పుడు మీకు సంబంధించిన వస్తువులు పోవడమో లేదా డబ్బు పోవడమో జరుగుతుంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో మీరు చోర భయం జరగకుండా ఉండేలాగా చూసుకోండి. ఇంకా అమ్మవారిని ఆరాధించడము అంటే అక్టోబర్ 1-2 తారీఖుల్లో అమ్మవారి దర్శనం చేసుకోవడము, అమ్మవారిని పూజించడము, అలాగే ధనత్రయోదశి దీపావళి నాడు అమ్మవారిని పూజించడము మీకు ఈ నెలకి చెప్పేటటువంటి పరిహారాలు. ఏమీ లేదని చెప్పొచ్చు. ఈ రాశి వారికి ధనం దొరుకుతుంది, ధనంలో ఇబ్బందులు ఏమి ఉండవు, ధనలాభం బాగానే ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. కాకపోతే మీకు ఇంట్లో గొడవలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. మీరు వివాహ ప్రయత్నాలు ఎవరైతే వివాహం కావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసంలో వివాహం కుదరడము, లేదంటే వివాహం అన్నీ మ్యాచ్ సెటిల్ అయిపోయిన వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడము ఈ మాసంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోర్టు సమస్యలన్నీ కూడా ఇప్పుడు పూర్తయిపోయే అవకాశం వచ్చింది అంటే లేదా పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి వచ్చేస్తుంది అన్నమాట. దానివల్ల ఇబ్బందులు తగ్గిపోతాయి అన్నమాట. ఇంకా మీకు కొత్త నగలు కొంటారు. ఏ విషయమైనా కూడా వాయిదాలు వేయొద్దు. రేపు చేద్దాము ఆపు చేద్దామని అనుకోకుండా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేయడం అనేటువంటిది ఈ మాసంలో మీరు చేయడం చాలా అవసరం. ఇంకా కొన్ని అశుభవార్తలు కూడా వినే అవకాశం మీ రాశి వారికి ఉంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ అన్నదమ్ములతో మీకు గొడవలు వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఒకవేళ గొడవ జరిగే పరిస్థితి ఉంటే అక్కడికి ఆగిపోవడం, మాట్లాడకుండా ఉండి మౌనం వహించడమో చేయడం మంచిది. ఎందుకంటే మాటకు మాట పెరిగితే గొడవలు పెద్ద అవుతాయి. అన్నదమ్ములతో విరోధం అన్నది ఎవరికి హర్షించేటటువంటి విషయం కాదు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ములతో గొడవలు పడద్దు. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి సస్పెన్షన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అందుకని మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీ ఆఫీస్లో మీ వర్క్ని చేయండి. దాని యొక్క తప్పు జరిగితే సస్పెన్షన్ జరిగేటటువంటి అవకాశాలు, ఆఫీస్లో కొంచెం ఉద్యోగంలో ఒత్తిడి జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు ఆఫీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో భార్యతోటి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తలు ఇద్దరికి. అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కూర్చుని మాట్లాడుకోవడము, గొడవ పెద్దది కాకుండా చూసుకోవడము చేయాలి. లేదంటే ఇద్దరికి మానసిక అశాంతి, దానివల్ల కుటుంబంలో సమస్యలు చిక్కులు ఉంటాయి. ఇక గుప్తరోగం సంబంధాలు ఉన్నాయి. గుప్తరోగం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చెడు అలవాట్లు ఎవరికి ఉంటాయో వాళ్ళకి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. స్త్రీల మూలంగా వచ్చేటువంటి అపనిందలు, అవమానాలు కూడా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. అలాగే అకారణంగా విరోధాలు, మీరు గొడవ పడకపోయినా ఎదుటివాడు వచ్చి మీతో గొడవ పడే అవకాశాలు ఉన్నాయి. అప్పులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. మీరు ఈ మాసంలో ఉన్న 1-2 తారీఖుల్లో ఉన్న అమ్మవారిని, మహిషాసురమర్దిని రాజరాజేశ్వరి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించడము, అమ్మవారికి విలువైన కానుకలు సమర్పించుకోవడము, అమ్మవారి పూజ చేసుకోవడము చాలా మంచిది. అలాగే దీపావళి రోజున అమ్మవారిని పూజించడము, లక్ష్మీదేవిని అమ్మవారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. అలాగే వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు కనుక సుబ్రహ్మణ్యేశ్వరునికి సంబంధించినటువంటి పూజలు చేయడము ఈ రాశి వారికి చెప్పేటటువంటి. కుంభరాశి వారికి అధిపతి శని భగవానుడు కనుక శనికి సంబంధించినటువంటి పూజలు అంటే ఎలాగూ ఈ నెల 22 నుంచి కార్తీక మాసం వస్తుంది కనుక విశేషంగా శని భగవానుడి ఈ కుంభరాశి మకర రాశి వారు ఎవరికైతే ఏలినాటి శని ఉందో అంటే మేషరాశి వారు, మీనరాశి వారు వీళ్ళందరూ కూడా శని భగవానుడికి మహాశివుడికి అభిషేకాలు చేయడము ఈ కార్తీక మాసం అంతా చాలా విశేషమైనటువంటి పరిహారం.